గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు లియో లైఫ్ జూమ్ సెషన్కి మరి ఎంతో ఆశతో, కోరికతో, బలమైనటువంటి సంకల్పంతో తెలుసుకోవాలి, దాని ప్రకారం వర్క్ చేయాలి, వర్క్ చేస్తూ అనేక మందికి సహాయం చేస్తూ సంపాదించాలి అన్న గొప్ప ఆశయంతో ఈరోజు లెర్నింగ్ లేనిదే ఎర్నింగ్ లేదని గ్రహించి ఈరోజు జూమ్ సెషన్లో పాల్గొన్న మీ అందరికీ నాతో సహా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి డిస్కస్ చేయబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి బోనస్ డైరెక్ట్ రెఫరల్ బోనస్. ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ గురించి నాకు తెలిసి ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా తెలుసు. కానీ దాని గురించి ఇంకా నాకు తెలిసినటువంటి విషయాలను క్రోడీకరిస్తూ ఇంకా లోతైనటువంటి దాని గురించి డెప్త్ నాలెడ్జ్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మై డియర్ లీడర్స్. ఎస్ అండి, ఎందుకంటే రెఫరల్ ఇంతకుముందు మనం రెఫరల్ బోనస్ దానికంటే ముందుగా రిటైల్ బోనస్ గురించి మనం మాట్లాడాం. రిటైల్ బోనస్ అనేది ఇన్స్టెంట్గా లీడర్ని కాపాడుకోవడానికి, ఆ లీడరు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వెంటనే ఇన్స్టెంట్గా ఇన్కమ్ జనరేట్ అయ్యి అది డైలీ థింగ్స్కు, డైలీ నీడ్స్కు అది ఉపయోగపడడానికి కంపెనీ తన యొక్క ఎంఆర్పి ప్రైజ్ని డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే ప్రైజ్ని డివైడ్ చేసి ఒక 40-70% మనకు అద్భుతమైనటువంటి అవకాశాలు అందించి మనకి ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో దాని గురించి పూర్తిగా క్లియర్గా మనం గత సెషన్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మై డియర్ లీడర్స్, మనము డైరెక్ట్ రెఫరల్ బోనస్ గురించి క్లియర్గా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ ఈ పదంలోనే ఉంది. మనము ప్రత్యక్షంగా ఇతరులకు పరిచయం చేసినప్పుడు, ఇతరులను లియో లైఫ్ ఫ్యామిలీలో పరిచయం చేసినప్పుడు వారు చేసిన షాపింగ్ మీద మనకు ఇచ్చేటువంటి బోనస్ ఏదైతే ఉందో దానినే డైరెక్ట్ రెఫరల్ బోనస్ అంటారు మై డియర్ లీడర్స్. ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అంటే మనము ఇతరులకు పరిచయం చేసినప్పుడు వారు మన కంపెనీలో ఉన్నటువంటి నాణ్యమైన ఉత్పత్తులను షాపింగ్ చేసినప్పుడు వారు చేసిన షాపింగ్ ప్యాకేజ్ మీద మనకు వచ్చేటువంటి ఇన్కమ్ నే డైరెక్ట్ రెఫరల్ బోనస్ అంటారు. అసలు మనం ఎందుకు రెఫరల్ చేస్తాము? అసలు మన ఉద్దేశం ఏంది? మన ఉద్దేశం క్లియర్గా ఉండాలి. ఎందుకంటే వై అనేటువంటి క్వశ్చన్ లేకుండా, రీజన్ లేకుండా మనం ఏ పని చేసినా కూడా దానిలో 100% మనం వర్క్ మీద ఎఫర్ట్ పెట్టలేము మై డియర్ లీడర్స్. ఎందుకంటే ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది మనం తీసుకోవాలి అని అంటే అసలు దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏందో మనకు తెలవాలి. ఎందుకు డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా కంపెనీలలో ఉంటుంది అని అంటే మై డియర్ లీడర్స్, దీని వెనకాల ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అపురూపమైనటువంటి దృశ్యాన్ని ఈరోజు మీకు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను మై డియర్ లీడర్స్. ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నారుమడి లాంటిది. మనందరం కూడా రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కనుక మనం మనకు సంబంధించినటువంటి విషయాలను దీనికి జోడించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మై డియర్ లీడర్స్ రైతును ఉదాహరణగా తీసుకొని మనం మాట్లాడదాం. మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ప్రతి ఒక్కరు రైతులు ఉన్నారు. మనం ఎంత నారు పోస్తే అంత పొలానికి అది అందుతూ ఉంటుంది మై డియర్ లీడర్స్. నారుమడి అనేది చాలా చాలా పవిత్రమైనది, ప్రత్యేకమైనది. అది ఎంత స్టాండర్డ్గా, ఎంత ఏపుగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్ కాలంలో దాన్ని కూడా ఈ నారు కూడా రైతులు చూడండి సరైనటువంటి సమయంలోనే పోస్తూ ఉంటారు, సరైనటువంటి మడిలో పోస్తూ ఉంటారు. దాంట్లో సారవంతమైనటువంటి ఆ మడి చూసి దాన్ని సరిగ్గా దున్ని అన్ని రకాలుగా దాన్ని సమకూర్చిన తర్వాత, అన్ని రకాలుగా దాన్ని రెడీ చేసిన తర్వాతనే దాంట్లో సరైనటువంటి విత్తనాలను ఎంచుకొని సరైన రీతిలో ఆ ప్రాసెసింగ్ చేసి ఆ నారుమడిని దాంట్లో పోస్తారు. ఒక 20 days ఆ 30 days ఆ నారుమడిని తీసుకుని వెళ్ళి మిగతా పొలం మొత్తానికి సరిపోయేటట్టుగా దాన్ని నాటుతూ ఉంటారు మై డియర్ లీడర్స్. ఇక్కడ నాకు 10 ఎకరాల భూమి ఉంది కానీ నేను నారుమడి పోయాను అని అంటే కుదురుతుందా మై డియర్ లీడర్స్? ఛాన్సే లేదు. ఆశ ఉంది 10 ఎకరాలలో పొలం చేయాలని. 10 ఎకరాలలో నీవు గనక పొలం చేయాలి అని అంటే మొదటగా మనం నారుమడిని దున్నాలి, ఆ నారుమడిని రెడీ చేయాలి, ఆ నారుమడి కొరకు మంచి విత్తనాలు తీసుకురావాలి, వాటిని సరైనటువంటి క్రమంలో ప్రిపరేషన్ చేసి తీసుకుని వెళ్ళి
అక్కడ చల్లినప్పుడే అద్భుతమైనటువంటి నారు వస్తుంది. ఆ నారు ఎదిగిన తర్వాత ఆ పొలంలో నాటితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఒక 6 నెలల తర్వాత మనం చూస్తూ ఉంటాం మై డియర్ లీడర్స్. ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఇది ఒక నారుమడి లాంటిది మై డియర్ లీడర్స్. నారుమడి లాంటిది. అయితే ఈ నారుమడిలో నీవు మనకు 10 గుంటలకు మీరు నారుమడిని 10 గుంటలకు సరిపోను నాటుతారా, విత్తనాలు చల్లుతారా, అరెకరానిక, ఎకరానిక, 2 ఎకరాల, 10 ఎకరాల, 100 ఎకరాల అనేది నిర్ణయించేది కూడా రైతు చేతిలోనే ఉంటుంది. రైతు ఎంత నారు పోస్తే అంత పొలానికి మాత్రమే నారు సరిపోతుంది మై డియర్ లీడర్స్. కొద్దిగా నారు పోసి ఒక అరెకరం సరిపోను నారు పోసి నేను 10 ఎకరాలకు నాటు వేస్తా అని అంటే దాని వలన ఎటువంటి ఉపయోగం ఉండకపోగా మై డియర్ లీడర్స్ ఆ నారు వేస్ట్ అయిపోతుంది. అక్కడొకటి నాటితే నారు నాటితే ఎంత మళ్ళా నారును తీసి పొలంలో నాటితే ఎంత ఉండాలి? మా అంటే ఒక 3 ఇంచులు 4 ఇంచుల గ్యాప్ తోటి ఒక అరంగుల నాటు గ్యాప్ తోటి మనం నాటుతాం. నాటినప్పుడు మనం పోసింది 10 గుంటలు సరిపోను నారుని 10 ఎకరాలకు కావాలంటే అది రాదు. అలాగే 10 ఎకరాలను మీరు నాటు పెట్టాలి అన్నప్పుడు 10 ఎకరాలకు సరిపోయేటువంటి నారుమడి వెడల్పు దున్నాలి. దాంట్లో కావాల్సినటువంటి విత్తనాలను కూడా అదే సైజులో తీసుకురావాలి. అదే రేంజ్ లో మనం కష్టపడి ఆ నారుమడిని సిద్ధం చేయాలి మై డియర్ లీడర్స్. ఇక్కడ మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో మీరు గనుక ఈ యొక్క ఇండస్ట్రీకి రావాలి అని అంటే మీ కళ ఎంత పెద్దగా ఉంటే, మీ కళలు ఎంత గొప్పగా ఉంటే మీరు అంతగా ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్లను తీసుకోవాలి. ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ మీన్స్ ఏంటంటే ఎంత ఎక్కువ మందిని మీరు కలిస్తే అంత ఎక్కువ మంది ఈ యొక్క మీ రెఫరల్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎంత ఎక్కువ షాపింగ్ చేస్తే అంత ఎక్కువ ఇక్కడ ఆదాయం మీరు పొందుకుంటారు. కానీ ఈ ఆదాయంతోటే ఈ నారుమడితోటే ముడిపడి ఉంది మిగిలిన ఆదాయాలన్నీ మై డియర్ లీడర్స్. మీరు రిటైల్ బోనస్ అనేది మీరు వ్యక్తిగతంగా మన కంపెనీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న కూపన్స్ ద్వారా 50% షాపింగ్ చేస్తారా? డిపి ప్రైస్ లో షాపింగ్ చేసుకుని వెళ్ళి మీరు ఎంఆర్పి లోపు మీకు నచ్చిన అమౌంట్ లో మీరు అమ్ముకోవచ్చు. అది పర్సనల్ గా రిటైల్ ప్రాఫిట్ ని మీరు ఇన్స్టెంట్ గా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాలి అని అంటే, మీరు ఒక బలమైనటువంటి టీంని నిర్మించాలి అని అంటే, మీరు మాత్రమే కాదు మీ ద్వారా కొన్ని వందల మందికి మీరు సహాయం చేయాలి అని అంటే, మీరు మీ టైంని డూప్లికేషన్ చేయాలి అని అంటే, మీ టైంని మల్టిప్లై చేయాలి అని అంటే మై డియర్ లీడర్స్ తప్పకుండా మీరు ఎంత ఎక్కువ మందికి రెఫరల్ చేస్తే అంత ఎక్కువ రెఫరల్ బోనస్ అందుకుంటారు. రెఫరల్ బోనస్ అందుకోవడం అని అంటే మై డియర్ లీడర్స్ మీరు అంత ఎక్కువగా మీరు ఫ్యూచర్లో లక్షాధికారులు కోటీశ్వర్లు కాబోతా ఉన్నారు అని దానికి సంకేతం. మీరు ఎంత ఎక్కువ నారుమడి పోస్తున్నారు అని అంటే, నారుమడి చూడగానే చూడండి, రైతులు పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు నారుమడి చూడగానే అరే 2 ఎకరాలు సరిపడి పోసినావు ఏంద్ర పొలానికి, మరి నీకు 4 ఎకరాలు ఉంటే ఇంకో 2 ఎకరాలకి ఏడ పోసినావు, ఇంకా వేరే ఎక్కడ చేసినావా నారుమడి అంటారు. నారుమడి చూడగానే అది ఎన్ని ఎకరాలకు సరిపోతుందో రైతులకు తెలిసిపోతుంది మై లీడర్స్. అలాగే మీ డైరెక్ట్ రెఫరల్ చూసేసరికి మీ టీంలో మీరు మై టీం అని వెళ్ళి డైరెక్ట్ రెఫరల్స్ ఎంతమంది ఉన్నారో చూస్తే ఆటోమేటిక్ గా మీ గోల్ తెలిసిపోతుంది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రెఫరల్ బోనస్ మై డియర్ లీడర్స్. ఎందుకనంటే ఈ రెఫరల్ బోనస్ అనేది ఎందుకు ఈ సిస్టంలోకి రావడం జరిగింది, ఎందుకు చేయాలి అసలు ఎందుకు మనం ఎక్కువ మందిని చేయాలంటే మై డియర్ లీడర్స్ ఇలా సగటున ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా మై డియర్ లీడర్స్ ఫ్యామిలీకి మంచి ఇల్లు కావాలని, అవునా కదా? ఇవాళ సగటు వ్యక్తికి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇల్లు కొనాలి, నా ఫ్యామిలీ కొరకు మంచి కారు కొనాలి, లేకపోతే నా ఫ్యామిలీ తోటి ఆ మారేడుమిల్లో లేకపోతే ఆ వండరిల్లో లేకపోతే గోవా ట్రిప్ లేకపోతే కేరళనో లేకపోతే వేరే సింగపూర్ మలేషియానో జపానో దుబాయో ఇట్లా ఏదో ఒక సంవత్సరానికి ఒకసారన్నా నా ఫ్యామిలీ తోటి నేను విదేశాలకు ట్రిప్స్కి వెళ్ళాలి. నా పిల్లలకు మంచి చదువు. ఇవాళ విద్య అనేది మై డియర్ లీడర్స్ అందరికీ అందుబాటులో లేదు. అందరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సమానమైన విద్య ఈ రోజు మనకు అందరికీ అందుబాటులో లేదు. డబ్బు పెడితే మాత్రమే అద్భుతమైన నాణ్యమైన భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగకరమైనటువంటి విద్య దొరుకుతుంది. సో మరి మంచి విద్య మన పిల్లలకు రావాలి అని అంటే 100% మన చేతిలో డబ్బులు ఉండవలసిందే. లేదా మన పిల్లలతో మన ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయాలి అంటే మై డియర్ లీడర్స్ టైం స్పెండ్ చేయాలంటే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడే మన ఫ్యామిలీకి మన కుటుంబానికి మన పిల్లలకు మనం టైం ఇవ్వగలుగుతాం.
ఇవాళ అనుకోని సంఘటన, ఒక సంఘటన ఎదురైతే మై డియర్ లీడర్స్, ఇవాళ ఫ్యామిలీలు కదిలిపోతా ఉన్నాయి. సేవింగ్స్ ఎవరి దగ్గర ఎంత ఉందో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేస్తే మన యొక్క భద్రత ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇవాళ ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయండి ఒకసారి. మీ అకౌంట్లో ఎంత ఉందో, 1,00,000, 10,00,000, 10 కోట్ల ఎంత ఉందో. మన కాడ ఉన్నటువంటి సేవింగ్ని బట్టే మన కుటుంబానికి భద్రత ఉంటుంది. సో ఇలా మనందరం కూడా దేనికోసం వస్తా ఉన్నాం? ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో కంటే మన ఫ్యామిలీకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారు, ట్రావెలింగ్ చేస్తానికి పిల్లలతోటి, పిల్లలకు టైం స్పెండ్ చేయాలి, మన పిల్లలకు మంచి చదువు చదివించాలి, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళాలి. ఇట్లా దీనికోసం మనందరం కూడా ఎన్నో కళలు కంటా ఉంటాం మన ఫ్యామిలీ కోసం ఐడియాస్. మరి కళలు కన్నటువంటి మనకు ఈ కళలు నెరవేరాలంటే ఇవాళ మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? కళలు కంతా ఉన్నాం, కానీ మనం చేసే పని ఎలా ఉంది? ఇవాళ మనం చూస్తే ఏది చూసినా కూడా మన యొక్క ఇన్కమ్ ఆదాయం పెరుగుతుందా పెరగట్లేదా పక్కన పెడితే, మనం చేసే పని ద్వారా మన ఫ్యామిలీ గ్రోత్ అవుతుందా కావట్లేదని మనం పక్కన పెడితే, మనం ఇవాళ చూస్తే ప్రతిదీ నిత్యావసరాలు ఎంత వేగంగా వాటి రేట్లు మారుతున్నాయో చూడండి ఒకసారి. ఇవాళ పెట్రోల్ ధర ఏంటి సార్? ఇవాళ పెట్రోల్ కొట్టియాలంటే, 1 లీటర్ పెట్రోల్ కొట్టియాలంటే 110 రూపాయలు. ఇవాళ కారు తీసుకుని వెళ్ళి బంకులో పెట్టాలంటే ఒక్కొక్కరికి భయం అవుతా ఉంది. బైక్ తీసి బయటకు పెట్టి బైక్ మీద కూర్చుందామంటే అందులో 100 రూపాయలు పెట్రోల్ లేక ఇలా ఫీల్డ్ పోదామా వద్దా అని ఎన్నో రకాలుగా ఆలోచించేటువంటి సందర్భంలో మనం చూస్తా ఉన్నాం. ఇవాళ చూడండి, ఇలా ఒక కిరాణా షాప్కి వెళ్దామన్నా, ఒకవేళ గోల్డ్ కొందామంటే అసలు గోల్డ్ విషయంలో ప్రతి ఒక్కరికి గోల్డ్ అంటే ఎంత మందికి ఇష్టం లేదు సార్. అది ఫ్యామిలీకి భద్రత ఉంటే, లేడీస్ కు అందరికి అందం, వాళ్ళకు చాలా సంతోషపడతా ఉంటారు. ఇవాళ ఒక గోల్డ్ ధర కొనాలంటే ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇవాళ ప్రతిది కూడా, ఇవాళ పెట్రోల్ ధరలు కావచ్చు, ఫోన్ బిల్లులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, మనం అనుకుంటున్నటువంటి నిత్యావసరాలు కావచ్చు, ప్రతిది కూడా ఎంతో స్పీడ్ గా వేగంగా పరిగెడతా ఉన్నాయి. లేడీలాగా, ఒక చిరుతపులు లాగా పరిగెడతా ఉన్నాయి. కానీ ఇవాళ మనం చేసేటువంటి పనులేమో తాబేలు లాగా నత్తనడక నడుస్తా ఉంది. మనకున్నటువంటి ఆదాయం, మనకున్నటువంటి ఖర్చుల యొక్క రేట్లేమో కుందేలు లాగా, లేడీలాగా, చిరుతపులు లాగా వేగంగా పరిగెడతా ఉంటే, మనం సంపాదించే సంపాదన తాబేలు లాగా వెళ్తా ఉన్నప్పుడు, మనం కన్న కలలు మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం వాటిని అందుకునే అవకాశం ఏమాత్రం ఆలోచిద్దాం లీడర్స్. ఇలా చాలా మంది ఇంకొకరు ఏమనుకుంటారంటే, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు అనుకుంటా ఉంటారు, ఎస్ నేను జాబ్ చేస్తా ఉన్నాను, నో ప్రాబ్లం అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ మై లీడర్స్, ఇలా చరిత్రలో చూడండి, 100 మంది కోటీశ్వర్ల జాబితాలలో చూస్తే 75% బిజినెస్ మ్యాన్లే ఉన్నారట. 15% ఈ యాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా మొత్తం లెక్కలిస్తే 0% ఎంప్లాయీస్ అనేది కోటీశ్వర్లు కావడం అనేది 0% అని చాలా వీడియోస్ లో మనం చూస్తా ఉన్నాం. ఎస్, దట్ ఈస్ ద ట్రూ. ఇక్కడ చాలా మంది ఉద్యోగాలు చేస్తూ యాక్టివ్ ఇన్కమ్ మీద ఆధారపడుతూ అనుకోని సంఘటన జరిగినప్పుడు, వారు ఉద్యోగాలు కోల్పోయినప్పుడు వారు మానసిక వేదన, మానసిక స్థితి మహాభయంకరం ఐడియా లీడర్స్. ఇలా ఎటువంటి ప్రైవేట్ ఉద్యోగాలకైతే అసలు భద్రతే లేదు. మీరు సీనియారిటీ పెరుగుతుందంటే ఒక్కొక్కరి గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. శాలరీ పెరుగుతుంది ఓకే, కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీనికి ఒక్కరికే ఇంత శాలరీ ఇచ్చే బదులు వీని ఏదో రకంగా కట్ చేస్తే వీని ప్లేస్ లో 3-4 రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి యాజమాన్యాలు దుర్మార్గంగా ఆలోచించి వాళ్ళని ఎంతో కాలం వాడుకునే తర్వాత తీసి నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలిపెడతా ఉన్నారు. అయితే మై డియర్ లీడర్స్, మరి ఇట్లా ఉద్యోగం చేస్తేనేమో మనకు భద్రత లేదు, సమయం ఉండదు, ఏదన్నా పని చేద్దాం, మన ఫ్యామిలీతో గడపాలన్న సమయం ఉండదు. మరి ఎప్పుడు చూసినా కూడా నెలాఖరికి వచ్చరికి ఈఎంఐలు ప్రతి నెల భయపడుతూ మనం ముందుకు వెళ్ళాల్సిందే. మరి ఒకవేళ మనం బిజినెస్ చేద్దామంటే మై డియర్ లీడర్స్, ఈ రోజులలో ఎంత అసలు భయంకరమైనటువంటి విషయం చూడండి ఒకసారి. ఇలా మనం బిజినెస్లు చేద్దామంటే ఇలా లక్షలలో పెట్టుబడి పెడితే వేలల్లో సంపాదిస్తామా లేదా పెద్ద క్వశ్చన్ మార్క్. కోట్లలో పెట్టి వ్యాపారాలు మొదలు పెడితే లక్షలలో కనీసం లక్షలన్న వస్తాయా రావా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకనంటే మార్కెటింగ్ అనేది చాలా టఫ్ అయిపోయింది మై డియర్ లీడర్స్. ఇక్కడ మనం ఒకవేళ బిజినెస్ పెట్టాలంటే భారీ పెద్ద పెట్టుబడులు పెట్టాలి, చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంది. నెక్స్ట్ మనకు దీంట్లో వచ్చేసరికి మనం ఏదైతే ప్లాన్ చేసామో, ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసామో దాని గురించి మరి అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. మరి వాటిని మనం తీసుకున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో పూర్తి అవగాహన, టాప్ టు బాటం ప్రతిది కూడా ఇండియన్ డౌన్ టు మొత్తం టోటల్ గా మనమే బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పటికి కూడా మనం సక్సెస్ అవుతామో కాదో మనకు తెలియదు. ఎందుకంటే ఒకవేళ మనం సక్సెస్ అవుతున్నాము అని అంటే వెంటనే ఆ ఏరియాలో ఇంకొకరి దగ్గర ఖాళీగా ఉన్న డబ్బులు తీసుకొచ్చి, అరే పలానా వాడు టిఫిన్ సెంటర్ పెట్టిండు బాగా నడుస్తుంది, నేను కూడా ఇంకొకటి దానికి ఎదురుగా తెచ్చి ఇంకోటి పెడతాడు, కథం కొలాప్స్, మన బిజినెస్ కథం,
వాంది కథం. ఇట్లా బిజినెస్లలో ప్రొడక్షన్ లేదు. గెలుస్తామో తెలియదు, ఓడిపోతామో తెలియదు. గెలిస్తే మాత్రం తలరాత మారిపోద్ది. ఓడితే పాతాళానికి వెళ్ళిపోతాం. మళ్ళా తిరిగి కోలుకునే పరిస్థితే లేదు. అయితే మై డియర్ లీడర్స్, ఇవాళ మరి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో అదే ఈ రియల్ లైఫ్ మార్కెటింగ్ లోకి మీరు వచ్చి మీరు రూపాయి పెట్టుబడి పెట్టకుండా, మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, అప్పు చేయకుండా, లోన్స్ తీసుకొని రాకుండా, రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీకు ఆరోగ్యాన్ని అందించే వస్తువులను, లేదా మీరు ప్రతిరోజు స్నానం చేస్తారు కదా మై డియర్ లీడర్స్, మనం ప్రతిరోజు స్నానం చేస్తాం. సంతూర్ మమ్మీ కాడికి పోతాం, సంతూర్ తెచ్చుకుంటాం. సింతాల్ అంటాం, లేదా మైసూర్ శాడిల్ అంటాం. బయటకు వెళ్ళి ట్రెడిషనల్ మార్కెట్లో దొరికేటువంటి సోప్స్ కాకుండా మన దగ్గరికి వచ్చి ఒక 7 ఒక్క సబ్బుతోటి, మనం నరేంద్ర మోదీ సార్ చెప్తా ఉన్నారు, ఒక్క సోపు తీసుకొని కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని అంటా ఉన్నారు. స్నానానికి అవసరమైన ఒక సోపు తెచ్చుకొని మనకు కావలసిన వస్తువు మనం షాపింగ్ చేసుకొని, ఇదే విషయాన్ని మీరు వాడిన తర్వాత అబ్బా ఈ సోపు వాడితే, ఆ సంతూర్ సోపు వాడితే మమ్మీలాగా మెరిసిపోతామో లేదో తెలియదు, కానీ ఈ లియోలైఫ్ సోప్ తో వాడితే మాత్రం నాకైతే కొంత బాగా అనిపించింది. అయితే అక్కడ ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీ లేదు, ఎటువంటి అవకాశం లేదు, కానీ ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. మనం రూపాయి పెట్టుబడి పెట్టడం అవసరం లేదు. ఖాళీ సమయాన్ని కరెన్సీగా మార్చుకునే అవకాశం ఇక్కడ దొరుకుతా ఉంది. ఖర్చుల ద్వారా సంపాదించుకునే అవకాశం ఇక్కడ దొరుకుతా ఉంది. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, లేదా మై డియర్ కోలీగ్, నాతో పాటు వర్క్ చేస్తున్నటువంటి నా స్నేహితుడా, మీరు రండి ఈ రియల్ లైఫ్ మార్కెటింగ్ లో సోప్స్ కొనుక్కోండి అని చెప్పినా కూడా డైరెక్ట్ రెఫరల్ ద్వారా మీరు అద్భుతమైన ఆదాయాన్ని తీసుకునే అవకాశం ఇస్తా ఉంది మన రియల్ లైఫ్ మార్కెటింగ్ లీడర్స్. మీరు ఇక్కడ ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఖర్చు భరిస్తున్నారా? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మాట్లాడుతున్నారా? అక్కడ ట్రాన్స్పోర్ట్ వస్తుందా? కొరియర్లో ఏమైనా ఇబ్బంది ఉందా? లేకపోతే మీకు ఎటువంటి పెట్టుబడుల ఆలోచన ఉందా? ఏం లేదు. జస్ట్ మీరు షాప్ దగ్గరికి వెళ్ళారు, కొన్నారు, హ్యాపీగా మీరు వాడుకున్నారు. అదే విషయాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా కూడా ఆదాయాన్ని పొందుకోవచ్చు మై డియర్ లీడర్స్. మరి రెఫరల్ బోనస్ అనేది, మరి మార్కెటింగ్ మన కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ రెఫరల్ బోనస్ తర్వాత వచ్చే ప్రతి బోనస్ కూడా దీని మీద ఆధారపడింది కాబట్టి మై డియర్ లీడర్స్, దీన్ని డెప్త్ గా మీకు ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది మనకి ఎందుకు ఇస్తా ఉంది? ఎక్కడంగా తెచ్చిస్తా ఉంది పైసలు. డైరెక్ట్ రెఫరల్ బోనస్ కావచ్చు, మ్యాచింగ్ బోనస్ కావచ్చు, డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 25% కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడ తెచ్చిస్తుంది, ఎవరి దగ్గర ఎవరి డబ్బు ఇస్తా ఉంది, ఎవరి నుంచి ఇస్తా ఉంది అన్న క్వశ్చన్ మనకు రావచ్చు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా, యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ గా, కస్టమర్ గా. అయితే మై డియర్ లీడర్స్, మీరు చూడండి, ఏ వస్తువు అయినా, మనం ప్రజెంట్ వాడుతున్నటువంటి ఏ వస్తువు అయినా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ లో వాళ్ళ యొక్క మూల పెట్టుబడి కోసం కావచ్చు, రా మెటీరియల్ కు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లాభాలు కావచ్చు, అన్ని కలుపుకొని 30% మనం షాపింగ్ చేస్తున్నటువంటి ఎంఆర్పి ధరలో 30% లో క్లోజ్ అవుతుంది మేడం లీడర్స్. వాళ్ళకి లాభాలతో సహా అయిపోతుంది ఎంఆర్పి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కి. మరి 30% లో ఉంటే మనకు ఇంకా మిగిలిన 70% అనేది ఎందుకు మన మీద బర్డెన్ వేసి మనకు ఒక 30 రూపాయల, ఒక 10, 15, 20 రూపాయల లోపు తయారైనటువంటి థమ్స్అప్ కి మనం 100 రూపాయలు మన పేమెంట్ ఎందుకు చేస్తున్నామని అంటే, మిగిలినటువంటి 70% ఏదైతే ఉందో అది మన స్టాకిస్ట్లో కావచ్చు, నేషనల్ స్టాకిస్ట్లో కావచ్చు, స్టేట్ స్టాక్ కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, హోల్సేలర్ కావచ్చు, హోల్సేలర్ తర్వాత ఆఖరికి రిటైలర్ కావచ్చు, ఆ తర్వాత మన చేతికి వస్తుంది. అంటే మై లీడర్స్, ఇంతమంది చేతులు మారితే తప్ప ఆ వస్తువు మన దగ్గర రావట్లేదు. మరి ఈరోజు మన కోసం వాళ్ళు ఏమైనా ఫ్రీగా సర్వీస్ ఇస్తారా? ఎవరు ఫ్రీగా సర్వీస్ ఇస్తారు మై లీడర్స్? ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, వర్కర్స్ ఉంటారు, రకరకాల డిపార్ట్మెంట్లు పనిచేస్తే తప్ప మ్యానుఫ్యాక్చర్ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయిన వస్తువు మన చేతికి రావడం లేదు. దాంతోపాటు మళ్ళా టీవీ యాడ్స్, ఇక్కడ మహేష్ బాబు రావాలనే, మన అల్లు అర్జున్ రావాలనే, హీరోయిన్లు రావాలి, హీరోలు రావాలి, రకరకాల సెలబ్రిటీలు రావాలి. వాళ్ళు పుణ్యానికి వస్తారా? వాళ్ళు 5 నిమిషాల, 2 నిమిషాల, 30 సెకండ్స్ వీడియోకి వాళ్ళు లక్షలలో, కోట్లలో వాళ్ళు దానికి ఛార్జ్ చేస్తారు. మరి ఖర్చులను ఎవరు భరించాలి అని అంటే ఈ 70%. మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాడు తన రా మెటీరియల్, మ్యానుఫ్యాక్చర్ ఖర్చులు, లాభాలు అన్ని పోను, 30% పోను, మిగిలిన 70% తనకు ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చును కూడా దీంట్లో యాడ్ చేసి టోటల్ గా 100% తోటి మనకు ఒక ప్రోడక్ట్ ని అమ్మడం జరుగుతూ ఉంది మై డియర్ లీడర్స్. మరి ఈ రియల్ లైఫ్ మార్కెటింగ్ ఏం చేస్తా ఉంది? ఈ రియల్ లైఫ్ మార్కెటింగ్ అనేది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గరికి వెళ్ళి, ఇగో నేను ఇంత బల్క్ లో ఇంత ప్రొడక్ట్ నేను సేల్ చేస్తా, నీకు ఎటువంటి మీకు స్టాకిస్ట్ అవసరం లేదు, స్టేట్ డిస్ట్రిబ్యూటర్ అవసరం లేదు, నీకు ఎటువంటి హోల్సేల్, నీకు మరి ఎక్కడ హోల్సేలర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఎటువంటి షాపులు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ నీకు అవసరం లేదు.
అంత నాదే బాధ్యత. డైరెక్ట్ నీ కంపెనీ నీ యొక్క మ్యానుఫ్యాక్చర్డ్ యూనిట్లు తయారైనటువంటి వస్తువుని డైరెక్ట్ నా దగ్గర పంపి. నా దగ్గర పంపిస్తే మన ఖర్చులోనే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని ఈ 70% ఏదైతే ఉందో ఆ 70% ఇక్కడ కనబడుతున్నటువంటి మన రియల్ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, మై డియర్ లీడర్స్, ఎస్, ఇక్కడ మన కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మన కంపెనీ మనకు అందిస్తా ఉంది. మన కంపెనీ మనకు ఈ రెఫరల్ బోనస్ ద్వారా మీరే మహేష్ బాబు, మీరే అల్లు అర్జున్, మీరే మరి ఆ, అమితాబ్ బచ్చన్, లేకపోతే విరాట్ కోహ్లీ, బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు కదా. ఇవాళ మీరు మన లియో పాల్స్ ఈస్ ద బూస్ట్ ఆఫ్ ద మై ఎనర్జీ అని చెప్పేసి మనం చెప్పే బ్రాండ్ అంబాసిడర్ల మనమే, మై లీడర్స్. అక్కడ కార్పొరేట్ కంపెనీలు ఎలాగైతే మరి బ్రాండ్ అంబాసిడర్లకు, సెలబ్రిటీలకు ఎలాగైతే ఇస్తా ఉందో, ఈ రోజు మన కంపెనీ ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ కావచ్చు, మ్యాచింగ్ బోనస్ కావచ్చు, డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇస్తా ఉంది. వీఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ లియో లైఫ్ మార్కెటింగ్. ఎస్ లీడర్స్, మనందరం కూడా లియో లైఫ్ మార్కెటింగ్ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్లు మనమే మనమే కాబట్టి అక్కడ వాళ్ళకి ఇచ్చే ఖర్చు ఏదైతే ఉందో అది నీకు, నాకు, మనకు ఇస్తా ఉంది. దేని పే చేసుకొని? మీ ద్వారా ఎంత సేల్స్ జరిగితే ఆ సేల్స్ మీద మన కంపెనీ మనకొచ్చే భాగాన్ని మనకు పంచి మనకిస్తా ఉంది. అయితే మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఇంత అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని మనం తీసుకోవాలి అని అంటే, మై లీడర్స్, ఎంత ఎక్కువ ఆదాయం రావాలంటే అంత ఎక్కువ మీరు అమ్మితే సేల్స్ మ్యాన్ గా మారిపోవచ్చు. వ్యక్తిగతంగా నాకు నేనుగా ఎవరికి చెప్పనంటే, సేల్స్ మ్యాన్ గా మారైనా సరే రిటైల్ బోనస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. కానీ నువ్వు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాలంటే, నిజంగా నీ పిల్లల కోసం ఒక మంచి ఇల్లుని, మన చెప్తా ఉన్నాడు మోటివేషన్ స్పీకర్, హైదరాబాద్ లో ఒక్క ఫ్లాట్ 6 కోట్లట. ఇవాళ మనం ఒక 10 లక్షల రూపాయల ఇల్లు కట్టాలంటే సగటు సాధారణ వ్యక్తి జీవితం మొత్తం తన కష్టాన్ని దారపోస్తా ఉన్నాడు. ఊర్లలో, గ్రామాలకు వెళ్ళి చూడండి, ఒక బాత్రూమ్ కట్టాలంటే ఒక 5 సంవత్సరాలు ప్లానింగ్ చేస్తారు. ఒక బాత్రూమ్ కట్టాలంటే 2 సంవత్సరాలు పొదుపు చేస్తారు. ఒక బాత్రూమ్ కట్టాలంటే సంవత్సరం మొత్తం వాళ్ళ యొక్క ఆనందాలను, వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నింటి పక్కన పెట్టి పొదుపు చేసి ఒక్క బాత్రూమ్ కడతా ఉన్నారు మై లీడర్స్. అసొంటిది మరి హైదరాబాద్ లాంటి మహానగరంలోకి వెళ్తే ఒక్క ఫ్లాట్, అది ఇల్లు కూడా కాదు, ల్యాండ్ కూడా కాదు, ఫ్లాట్ లో ఇరుకు గదిలో కూడా, దాంట్లో ఒక్క ఫ్లాట్ కూడా 5 కోట్లు 6 కోట్లతో అమ్ముతా ఉన్నారట. అమ్ముతూ ఉన్నారు అని అంటే దాని అర్థమైంది, కొనేవారు ఉన్నారు. అంటే కొనేవారు ఉన్నారు అని అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. డబ్బు ఉంది అని అంటే వాళ్ళు మనకు మించిన ఆలోచనతో ఏదో పని చేస్తా ఉన్నారు. ఎస్ లీడర్స్, మీకు 24 అవర్సే ఉంది. హైదరాబాద్ లో 6 కోట్లతో ఇల్లు కొనే వానికి 24 గంటలే ఉంది. మరి అతను ఎందుకు ఎక్కువ సంపాదిస్తా ఉన్నాడు? మనం ఎందుకు బాత్రూమ్ ఇల్లు కడటానికి ఇంత ప్రయత్నం చేస్తా ఉన్నాం, బాధపడతా ఉన్నాం అంటే మన ఆలోచన విధానం, మై డియర్ లీడర్. మన ఆలోచన విధానం, మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటా ఉన్నాం. ఒక్కసారి మన చేతిలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన ఆయుధాన్ని గనక మీరు వాడితే, మై డియర్ లీడర్స్, ఈ అవకాశాన్ని కనుక సరిగ్గా మీరు ఉపయోగిస్తే మనం అద్భుతాలు సృష్టించవచ్చు మై డియర్ లీడర్స్. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లియో లైఫ్ మార్కెటింగ్ మై డియర్ లీడర్స్. ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది మీరు చిన్నగా చూడకండి. ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ ద్వారా మాత్రమే మీరు లక్షాధికారులు కావాలన్నా, కోటీశ్వర్లు కావాలన్నా, ఒక్క అడుగుతోటే ఎంత పెద్ద ప్రయాణమైన మొదలైనట్టు, ఇటుక పేరిస్తేనే ఇల్లైనట్టు, ఇలాక మరి మోటివేషన్ స్పీకర్ చెప్పినట్టు ఇటుక పేరిస్తేనే ఇల్లైనట్టు, మీరు ఒక్కొక్కరికి రెఫరల్ చేస్తేనే మీరు పెద్ద సామ్రాజ్యాన్ని, పెద్ద గుంపును తయారు చేస్తారు. ఆ గుంపుతో కలిసి ఒక్కటిగా మనం కలిస్తేనే మనం అద్భుతాలు సృష్టించగలుగుతాం, కోటీశ్వర్లు కాగలుగుతాం మై డియర్ లీడర్స్. ఒంటరిగా మనం ఏం సాధించలేం. సో మై డియర్ లీడర్స్, ఈ రోజు ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అసలు మన దగ్గర ఎట్లా ఇస్తుంది, మనకు కమిషన్ ఎట్లా ఇస్తా ఉంది? మనం చూసినట్లయితే మన దగ్గర ఎన్ని రకాల ప్యాకేజెస్ ఉన్నాయండి? 6 రకాల ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ 6 రకాల ప్యాకేజెస్ మొట్టమొదటి ప్యాకేజీ 1650 రూపాయలతో మనం స్టార్ట్ అవుతాం. ఏంటంటే ఇది స్టార్టర్ ప్యాకేజ్ ఉంది. ఈ స్టార్టర్ ప్యాకేజ్ వచ్చేసి మన కాడ 1650 రూపాయలతోటి మనం స్టార్ట్ అవుతాం. ఈ 1650 రూపాయలతో స్టార్ట్ అయితే అది 0.5 పీవీ ప్యాకేజ్ అని అంటాం మనం. ఏమంటాం మనం? 0.5 పీవీ ప్యాకేజ్. అలాగే మన కాడ ఎకానమీ ప్యాకేజ్ ఉంది. ఎకానమీ ప్యాకేజీ 1650 రూపాయలది. స్టార్టర్ ప్యాకేజ్ ఉంది 3300 రూపాయలు 1 పీవీ ప్యాకేజ్.
డిస్ట్రిబ్యూటర్ ప్యాకేజ్ ఉంది 6,600 2PV ప్యాకేజ్. లీడర్ ప్యాకేజ్ ఉంది 13,200 ప్యాకేజ్ 4PV. సక్సెస్ ప్యాకేజ్ ఉంది 26,400 రూపాయల ప్యాకేజ్. సక్సెస్ ప్రో ప్యాకేజ్ ఉంది 79,200 రూపాయల ప్యాకేజ్. ఇట్లా 6 రకాల ప్యాకేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూ అనేటువంటి పర్సన్, మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక 3,300 తోటి అంటే 1PV ప్యాకేజ్ తో పర్చేజ్ చేశారనుకోండి. 1PV ప్యాకేజ్ తో కనుక మీరు పర్చేజ్ చేస్తే మీకు ఏమొస్తుంది? మీకు రెఫరల్ బోనస్ వచ్చేసి 1PV ప్యాకేజ్ ఈజ్ ఈక్వల్ టు 500 రూపాయలు. మీరు ఈ రోజు రెఫరల్ చేస్తే నెక్స్ట్ డేనే మీ అకౌంట్ లోకి 500 రూపాయలు రావడం జరుగుతుంది మై డియర్ లీడర్స్. ఎస్, మీరు రెఫరల్ చేసినటువంటి వ్యక్తి ఒక 3,300 రూపాయల షాపింగ్ చేస్తే వెంటనే మీకు 500 రూపాయల రెఫరల్ బోనస్ వస్తుంది. ఒకవేళ మీరు మరొకరికి పరిచయం చేశారు, అతడు 2PV ప్యాకేజ్ తోటి అనగా 6,600 రూపాయలతో షాపింగ్ చేసిన అనుకోండి, అప్పుడు 2PV వస్తుంది. 1PV ఈజ్ ఈక్వల్ టు 500 రూపాయలు అయినప్పుడు 2PV ఇంటూ 500 రూపాయలు అంటే 1000 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంకొక పర్సన్ పర్చేజ్ చేసినప్పుడు అతడు 13,200 రూపాయలతోటి అంటే 4PV ప్యాకేజ్ తో వచ్చాడు అనుకోండి, 4PV ఇంటూ 500 2,000 రూపాయల రెఫరల్ బోనస్ వస్తుంది. మీరు మరొకరి దగ్గరికి వెళ్ళారు, అతడు 26,400 రూపాయలతో షాపింగ్ చేసిండు, 8PV వస్తుంది. 8PV ఇంటూ 500 రూపీస్ మీకు 4,000 రూపాయలు వస్తుంది. మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, అతడు 24PVతో షాపింగ్ చేసిండు, 24PV ఇంటూ 500 రూపీస్ 12,000 రూపీస్ వస్తుంది. ఈ రకంగా మై డియర్ లీడర్స్, మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు తనకు నచ్చిన వస్తువులను తను ఎంత షాపింగ్ చేస్తాడో, ఏ ప్యాకేజ్ తో షాపింగ్ చేస్తాడో, వారు చేసిన షాపింగ్ ని బట్టి, వారు చేసిన పీవీలను బట్టి ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 500 రూపాయల చొప్పున మీకు రెఫరల్ బోనస్ ఇస్తుంది. ఈ రెఫరల్ బోనస్ అనేది అన్లిమిటెడ్ మై డియర్ లీడర్స్. అన్లిమిటెడ్ అంటే ఇలా అన్నా పొలం ఎంత నాటు పెడుతున్నాం అంటే ఒక రైతుకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఏముంటుంది? క్యాలిక్యులేషన్ ఉంటుంది. తమ్ముడు, నాకు ఒక 3 ఎకరాలు ఉందే, నా పక్కనే మా బ్రదర్దే ఉంటే ఒక 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, ఈ 3 ఎకరాలు ఆ 3 ఎకరాలు 6 ఎకరాలకు సరిపోను పొలం నాటు పెడుతున్నా, దానికి సరిపోనే ఇక్కడ నారు పోసిన, ఇది ఇంకొక 10-15 రోజులు అయితే నారు చేతికి వస్తుంది, నాటు పెడతా అని మాట్లాడుతూ ఉంటారు మై డియర్ లీడర్స్. ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ రెఫరల్ బోనస్ కి, ఈ రియల్ లైఫ్ మార్కెటింగ్ కి అంతు లేదు మై డియర్ లీడర్స్, అంతు లేదు. మీరు ఒక రోజుకు ఒక్కరితో పరిచయం చేపిస్తారా, ఇద్దరితో పరిచయం చేస్తారా, 10 మందితో పరిచయం చేపిస్తారా, 100 మందికి పరిచయం చేస్తారా, 1000 మందికి పరిచయం చేస్తారా, 1,00,000 మందికి పరిచయం చేస్తారా? ఇవాళ మన భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉంది మై డియర్ లీడర్స్. 150 కోట్ల జనాభా ఉంది. 150 కోట్ల జనాభా మొత్తం కూడా నీ పొలమే. ఎంత నారు వస్తావో, ఎంత మందికి అవకాశం ఇస్తావో నీ చేతిలోనే ఉంది. ఎంత మందికి అవకాశం ఇస్తే అంత ఆదాయం ఇవ్వడానికి మన కంపెనీ సిద్ధంగా ఉంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ లీడర్స్. మీరు ఎంత పని చేస్తే అంత ఆదాయం ఇవ్వడానికి మన కంపెనీ కూడా చాలా చాలా సిద్ధంగా ఉంది. సో ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది మిగిలిన 4 ఆదాయాలకు మ్యాచింగ్ బోనస్ కావచ్చు, డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 25% కావచ్చు, అలాగే రివార్డ్ బోనస్ కావచ్చు, శాలరీ బోనస్ కావచ్చు, లేదంటే మన తర్వాత రీపర్చేస్ లో ఉన్నటువంటి మ్యాచింగ్ బోనస్ కు, అలాగే రీపర్చేస్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 25% కు, ఓవరాల్ గా చూస్తే మై డియర్ లీడర్స్ మరొక 6 రకాల ఆదాయాలకు మరి తాళపు చెవి ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్. ఈ డైరెక్ట్ రెఫరల్ బోనస్ తాళపు చెవి కనుక మీకు దొరకకపోతే, ఈ రూమ్ లోకి మీరు ఎంటర్ కాకపోతే, ఇక్కడ గేట్ కనుక మీకు ఓపెన్ కాకపోతే, మీరు ఆ మిగిలిన 6 గదులను మీరు చూడలేరు. 6 గదులలో ఉన్న ఆ రహస్య గుప్త నిధులను మీరు తీసుకోలేరు. కాబట్టి మై డియర్స్, మొదటగా ఈ గదిలోకి ఎంటర్ కండి. ఈ గది తాళపు చెవి మీరు తెరిచినప్పుడే మీకు మరొక 6 రకాల తాళపు చెవిలు మీకు దొరుకుతాయి. ఇక్కడ గనక మీరు ఫెయిల్ అయితే మిగిలిన 6 గదులను చూసే అవకాశం ఉండదు. అక్కడ ఉన్న గుప్త నిధులను, అక్కడ ఉన్నటువంటి ధనాన్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంతోషాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ గొప్ప ఎక్స్పీరియన్స్ ని, అన్లిమిటెడ్ ఆర్థిక స్వతంత్రాన్ని మీరు పొందుకునే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ పాస్ అవుతారా? ఇక్కడ కనుక మీరు పాస్ అయితే మిగిలిన అన్ని మీరు పాస్ అయినట్టే. ఇక్కడ ఫెయిల్ అయ్యారా ఆటోమేటిక్ గా మన ఇంటికి రావాల్సిందే. చాలా మంది సంవత్సరాలు కష్టపడి ఎగ్జామ్ రాస్తారు, అటెంప్ట్ అవుతారు పోలీస్ జాబ్ కోసం.
పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ అని పోయి చెప్పేసి 9 months లేకపోతే 1 year ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ లో తట్టుకోలేక చాలా మంది వెనకకు వచ్చినట్టు నా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మై డియర్ లీడర్స్. వెనకకు వచ్చిరు, మరలా వాళ్ళు వెళ్ళిపోలే, వాళ్ళకి జాబ్ రాలే. అంటే అంతకుముందు 4-5 సంవత్సరాలు కష్టపడ్డారు, కఠోర శ్రమ పడ్డారు వాళ్ళ జాబ్ కోసం. కానీ ట్రైనింగ్ లో వాళ్ళు ఇచ్చే శిక్షణ తట్టుకోలేక వెనకకు వచ్చిరు, వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోయారు. ఇది కూడా అదే మై డియర్ లీడర్స్. డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది అంత ఈజీ అనేది కాదు. ఇది కూడా ఒక శిక్షణ లాంటిదే. ఎన్నో రిజెక్షన్స్ మీరు చూడాలి, ఎన్నో నో అనేటువంటి సౌండ్స్ వినాలి, ఎంతో మంది ఎన్నో చులకన వేసేటువంటి మాటలు వినాలి. అన్నిటిని తట్టుకొని నిలబడి కలబడిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ గదిలోకి వెళ్తారు. ఆ 6 రకాల గదిలో అది మ్యాచింగ్ బోనస్ కావచ్చు, డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, శాలరీ బోనస్ కావచ్చు, రీపర్చేస్ మ్యాచింగ్ బోనస్ కావచ్చు, రీపర్చేస్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 25% కావచ్చు. ఈ రకంగా అన్ని రకాల ఆదాయాలు ఎంజాయ్ చేయాలి అని అంటే 100% డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ లీడర్స్. సో మై డియర్ లీడర్స్, ఇటుక ఇటుక పేరిస్తేనే ఇల్లు అయినట్టుగా, నారుమడి పోస్తేనే రైతుకు పొలం నాటినట్టుగా, మీరు ఈ యొక్క రియల్ లైఫ్ మార్కెటింగ్ లో కనుక సక్సెస్ తీసుకోవాలి అని అంటే మై డియర్ లీడర్స్, ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మీరు అందుకోవాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ అద్భుతమైనటువంటి ఆదాయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మనస్ఫూర్తిగా మరి నేను మీకు తెలియజేస్తూ, మై డియర్ లీడర్స్, ఈ యొక్క జూమ్ సెషన్ని మరి ఇద్దరితో నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లీడర్స్. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ జూమ్ సెషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీకు ఇంకేమైనా సందేహాలు